లేదు, ఆల్రెడీ అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇంప్లీడ్ అవుతూ మసీదు కమిటీ చేసిన హెచ్చరిక. ఎందుకని ఈ మధ్య ప్రతి వాళ్ళు ఒక మసీదుని దీన్ని వీటన్నిటిని అంటే ఓ మసీదునో ఒక దర్గానో ఇది ఫలానా దాని మీద కట్టారు దీన్ని ఇచ్చేయండి అని అడుగుతున్నారు. మీరు ఇలా చేస్తూ పోవడం మొదలెడితే దేశవ్యాప్తంగా చాలా ఇబ్బందులు వస్తాయి, గొడవలు అవుతాయి అనేది వాళ్ళ హెచ్చరిక. రైట్. అంటే అసలు మూలాల్లోకి వెళ్ళొద్దంటున్నారు వీళ్ళు. దట్స్ వాట్ దే ఆర్ టెల్లింగ్. మూలాల్లోకి వెళ్ళొద్దన్న వాళ్ళు వాళ్ళ మూలాల్లోకి వెళుతున్నారు. అంటే హిందువులు వాళ్ళ మూలాల్లోకి వెళ్ళకూడదు. ఎందుకు అంటే ఆ మసీదులు వేటి మీద కట్టారు అనేది బయటకు వస్తుంది కనుక. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ మూలాల్లోకి వెళ్ళి ఇది ఫల్నావాడు కట్టాడు, అప్పట్లో కట్టాడు కనుక ఇది మాకు ప్రార్థనాలయం కనుక దీన్ని ఇలా ఉంచాలి అంటున్నారు. సి దే ఆర్ టేకింగ్ ఎ స్టాండ్ వేర్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ దెమ్, దెన్ దే టేక్స్ ఇట్ టు ది కంప్లీట్ అపోజిషన్. ఒకే దాన్ని ఓసారి ఇట్లా చూపిస్తున్నారు, ఓసారి ఇట్లా చూపిస్తున్నారు. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇప్పుడు దీని మీద సరే సుప్రీంకోర్టు ఏం నిర్ణయం చేస్తుంది ఏమిటి ఏంటి? నిజంగా కనుక మనం పాత చట్టాలని అవసరమైన మేరకు తీయకూడదు అనుకుంటే, అంటే ఫర్ ఏ రిఫరెన్స్ చెప్తున్నాను, మనకి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అయి ఉండేది కాదు, త్రిపుల్ తలాక్ వెళ్ళిపోయి ఉండేది కాదు, ఇవేవీ అయ్యేవి కాదు. ఎందుకంటే నువ్వు అసలు పాతదాన్ని దేన్ని ముట్టుకున్నా మేము గొడవ చేస్తున్నాడు. నాకు తెలిసి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తా ఉన్నప్పుడు జరిగిన గొడవ మనకు తెలుసు. అది ఎంత తీవ్ర స్థాయిలో అయ్యిందో దానికి ఎవరెవరు ఏ పక్షాలు ఎలా మద్దతు ఇచ్చాయో. ఎందుకంటే దెర్ ఇస్ ఎ వర్టికల్ స్ప్లిట్ బిట్వీన్ పొలిటికల్ పార్టీస్. బీజేపీ అండ్ అలయన్స్ పార్టీస్ ఆర్ వన్ సైడ్. కరెక్ట్గా మాట్లాడితే బీజేపీ ఈజ్ ఎల్లో ఆన్ వన్ సైడ్, ది రిమైనింగ్ ఆర్ అదర్ సైడ్. కొంతమంది తర్వాత బీజేపీతో చేరి ఉండొచ్చు, అది వేరు, కానీ ఇట్స్ ఓన్లీ బీజేపీ. సో నువ్వు ఏదైనా చట్టాన్ని ఏదైనా మార్పు చేస్తాను అంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించేవారు ఉంటారు, దాంట్లో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. అండ్ అసలు మార్పుని ఖచ్చితంగా వ్యతిరేకించకుండా యాజ్ ఇట్ ఈస్గా ఆహ్వానించడం అనేది ఎప్పుడూ సాధ్యం కాదు. ఇన్ ఎనీ సొసైటీ ఇట్స్ నాట్ పాసిబుల్. సి అక్రాస్ ది గ్లోబ్ ఇన్ వాట్ ఎవర్ ది సొసైటీ ఇట్ ఈస్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఇన్వైట్ చేంజ్ ఓపెన్లీ. దట్ ఈస్ వన్. రెండు, ఓకే, ఇప్పుడు ఆ మసీదుల సర్వే చేస్తే ఏమవుతుంది? వాళ్ళ పూర్వీకులు చేసిన పాపాలు బయటపడతాయి. దే ఆర్ నాట్ రెడీ ఫర్ దట్. కానీ అంటే అంతకు ముందు అంటే వీళ్ళు ఎప్పటి వరకు ముందుకు వెళ్తూ ఉంటున్నారు? ఇప్పుడు బాబర్ కట్టిన మసీదు